హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఇది అందరికీ తెలుసు కదండి, కంద. దీనిని కంద అంటారు. మా ఏరియాలో అయితే కంద అంటారు, మిగతా ఏరియాలో ఏమంటారో నాకైతే తెలీదు. నేను ఈ కందతో అయితే ఈరోజు కంద పులుసు అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ ముందుగా ఒక 1/2 కేజీ కందగడ్డ అయితే తీసుకున్నాను. దీనిని ఫస్ట్ మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసి దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ నీళ్ళల్లో వేసి ఇప్పుడు మనం చామగడ్డలు, ఆలుగడ్డలు కర్రీ కోసం ఉడకబెట్టుకుంటాం కదా, ఆ రకంగా ఉడకబెట్టుకోవాలి. అయితే ఇది చేతులు కోసేటప్పుడు చేతులతో అంటుకుంటే చేతులు దొరదొస్తాయి అని, చేతులతో అంటుకోకూడదని అనేది అయితే అంటారండి జనం. కానీ దురద అయితే వస్తుంది. కానీ ఎట్లా అంటే అది పచ్చిగడ్డ, మనం ఆరుదల లేకుండా ఆరకముందు తీసుకుంటే పచ్చిగడ్డ, అదైతే మాత్రం మనం చేతులతో పట్టుకుంటే దురద వస్తుందండి. దానికి కొంచెం చేతులకి మనం పనసకాయ కోసేటప్పుడు ఎట్లయితే ఆయిల్ అప్లై చేసుకుంటామో ఆ రకంగా ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని జాగ్రత్తగా కోసి దాన్ని ఉడికించేటప్పుడు కూడా దానిలో కొంచెం జామాకు వేసి ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు మనకు ఆ దురద అనేది అయితే తగ్గుద్ది. కానీ ఆరుదల గడ్డకైతే ఏం కాదు. నేను ఎప్పుడు వండినా సరే ఇట్లా నార్మల్గానే కోసేసుకుంటా. ఇది కొంచెం చాకుతో కోయడం కష్టంగా ఉంది. కత్తిపేట అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర కత్తిపేట అంత మంచిగా లేదు, అందుకని నేను చాకుతోనే కోసేసానండి. ఇది 1/2 కేజీ కంద. ఫస్ట్ అయితే మాత్రం మనం దీన్ని చక్కగా మెత్తగా ముక్కలు ఉడకబెట్టుకునేలాగైతే కోసేసుకున్నాం. ఇదైతే కూర మాత్రం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ అయితే మర్చిపోయేలాగా అయితే ఉంటుందండి, నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసి ముక్కలు ఉడికేలాగా వీటిని అయితే ఉడకబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది స్టవ్ మీద పెట్టే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మనకు కంద అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా నీట్గా పొట్టు అయితే తీసేసుకుందాం. చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. చాలామంది అయితే తినరు, కానీ ఇది మాత్రం తినడానికి అలవాటు పడితే బాగా తింటారండి. అంత బాగుంటుంది కూర అయితే. మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి అసలు ఈ కూర. సరేనండి, ఓకే అండి. మనకి కూరగాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూను ఆవాలు అయితే వేసుకుందామండి. తర్వాత ఒక స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి అండి కట్ చేసేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను.
పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కర్రీకి తగినంత గల్లుప్పు, కొద్దిగా పసుపు, అయితే ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం ఇందులో కరివేపాకు అయితే వేస్తున్నానండి. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి దీనిలో. కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కంద ముక్కలు అయితే వేసేసుకున్నాం. కంద ముక్కలు మాత్రం ఒక 5 నిమిషాలు ఈ మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా మంచిగా మసాలాలన్నీ దీనికి పట్టిన తర్వాత అప్పుడు కారం వేసుకొని పులుసు పోసుకోవాలి. నేను ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయితే ఇలా వదిలేద్దామండి. 5 నిమిషాలు అయితే ఇది మొత్తం ముక్కలకు పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 5 నిమిషాలు అయితే అయిందండి. ఒకసారి అయితే మొత్తం కలుపుకొని మనం కారం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసాం కదండి. కారం అయితే కొంచెమే వేసుకోవాలి, కారం ఎక్కువ పట్టదు. కారంతో పాటే ధనియాల పొడి అండి, ఇది పచ్చి ధనియాల పొడి, గరం మసాలా లాస్ట్లో వేసుకున్నాం. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జండి. ఇది చింతపండు పులుసు వేసుకోవాలి కాబట్టి చింతపండు గుజ్జు వేసి నేను దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుసు, ఈ చింతపండు మొత్తం ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇక ఈ వాటర్లో ఇప్పుడు మనం చింతపండు ఇప్పుడే కదండి వేసాము, ఈ చింతపండు మొత్తం పులుసు ముక్కలకు పట్టి బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అది మొత్తం దగ్గరికి వచ్చే వరకు. జస్ట్ ఒక చిన్న ఇంచ బెల్లం ముక్క, ఇది ఒక 2 మరుగులు వచ్చే వరకు అయితే మాత్రం, 2 పొంగులు వచ్చే వరకు అయితే అట్లా వదిలేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు గరం మసాలా వేసేసుకొని దించేసుకున్నామండి. ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ అండి. ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా మెంతి పొడి,
ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. ఓకే అండి, ఫైనల్గా మనకు గుమగుమలాడే కంద పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చేసుకుంటే ఇదైతే మాత్రం అచ్చం నాన్ వెజ్ లెక్క అయితే ఉంటుందండి. చేపల పులుసులాగా ఉంటుంది ఈ కర్రీ అయితే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. తిన్న తర్వాత మీరే అంటారు, అంత బాగుంటుందండి కర్రీ అయితే. ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ జ్యోతి వేముల.